గొప్ప చేయబోతున్నాడు. యెహోషువకు అప్పగించబడిన పనంతటిని నమ్మకంగా చేశాడండి. తను అప్పగించిన పరిచర్యలో దేవుడు ఏదైతే యెర్దాను నది దాటడానికి ఏవేవైతే పిల్లలను సిద్ధపరిచాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా చేశాడు. తన ధర్మం తను చేశాడు. ఈరోజు ప్రశ్న, నువ్వు దేవుని చేత గొప్ప చేయబడాలి అని అంటే నువ్వు ఉపవాసం ఉంటే గొప్ప చేయబడవు. నీకు అవసరం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉండిపోయి కన్నీళ్లతో ప్రార్థన చేసి ఏసై ఏసై అంటే గొప్ప చేయబడం. ఒక క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం మనలో ఉండాలి. ఒక క్రమశిక్షణతో కూడిన సంఘ క్రమం అనే ప్రయాణం మనలో ఉండాలి. దేవుని కొరకు సాక్షిగా మనం నిలబడినప్పుడు సాక్షాత్తు దేవుడే మన దగ్గరికి దిగి వచ్చి నిన్ను గొప్ప చేయడానికి ప్రభువు మొదలు పెడతాడు. దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టాలనుకున్నప్పుడు, ఒక అద్భుతం చేయాలనుకున్నాడు. ఏంటంటే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు యెహోషువ చెప్పింది చేసినట్లుగా మోషే ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఏ విధంగా చీల్చబడ్డదో యెర్దాను నది కూడా 2 పాయలుగా దేవుడు చీల్చేశాడు. ప్రజలందరూ నిన్ను చూసి శక్తి కలిగిన క్రైస్తవుడు, ప్రజలందరూ దేవుడు నీ జీవితంలో నిన్ను గొప్ప చేయే ముందు ఆయన ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు. ఆ కార్యాన్ని ప్రజలందరూ చూసి ఏమనుకుంటారంటే యేసయ్యను నమ్ముకున్నందుకు ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఏమంటే వాక్యాన్ని చదువుతున్నందుకు గొప్ప కార్యం జరిగించాడు. వీళ్ళు మందిరానికి వెళ్ళడం ద్వారా గొప్ప కార్యం జరిగించాడు. వీళ్ళు ప్రార్థన చేయడం ద్వారా గొప్ప కార్యం జరిగించాడు. వీళ్ళు ఎప్పుడు స్మృతి చెల్లించడం ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగించాడని ప్రజలందరూ చూచినట్లుగా నీ ఇంటి వారు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ ఇరుగు పొరుగు వారు, సంఘ బిడ్డలు, ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ గతంలో నిన్ను చూసిన వారి కంటే నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించబడి నిలబడగలిగితే ఇప్పుడు చూసిన ప్రజలందరి ముందు ఎదుట మనం ఆరాధిస్తున్న మన ప్రభు నిన్ను గొప్ప చెయ్యి మొదలు పెట్టబోతున్నాడు. దేవుని కొరకు నిలబడాలి. యెహోషువను దేవుడు గొప్ప చేశాడు. యెహోషువను చూసి ప్రజలు భయపడ్డారు. యెహోషువ చెప్పిన మాటను తూచా తప్పకుండా ప్రజలు జరిగించారు. యెహోషువ ఏది చెప్తే ప్రజలు దాన్ని అంగీకరించారు. దేవుడు అంత గొప్ప చేశాడు. దేవుడు నిన్ను కూడా ఈ రోజు నుంచి ప్రభు గొప్ప చేయబోతున్నాడు. ఆమేన్. ఒకసారి ఆయన ఎందుకు తెలియదు, ఎక్కడ తిరుగుతున్నాడు కంగారు పడి. అలా తిరుగుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఫిలిప్పు అని ఒక ఆయన ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరూ కూడా ఆత్మల పట్ల భారం కలిగిన వాళ్ళు. శిష్యులందరూ, అపోస్తలులందరూ ఎవరికి సువార్త చెప్దామా, ఎవరికి దేవుడి కార్యాలు చెప్పి యేసయ్య దగ్గరికి తీసుకొద్దామా అని చెప్పి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. అలా ప్రయత్నిస్తున్నప్పుడు ఒక మనిషిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు ఫిలిప్పు. ఆ మనిషి ఎన్నో ప్రశ్నలు వేశాడు. ఏమైనా యేసు ప్రభు గురించి చెప్తూ ఉంటే ఆ మనిషి ఫిలిప్పుని అంటున్నాడు, అసలు నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా? నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, నువ్వు చెప్తున్న ప్రాంతం నుంచి అసలు మంచిది ఏదైనా వస్తుందా అని చెప్పి ఎన్నో ప్రశ్నలు వేస్తే ఫిలిప్ అంటున్నాడు, రా వచ్చి చూడు, నువ్వే వచ్చి చూడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకురాగానే ప్రభు ఆయనతో అన్న మాట అండి, ఆయనతో అన్నమాట యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము. మన యుద్ధకు వచ్చిన చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదని అతన్ని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగ ఎరుగుతావని నతానీయేలు యేసుక్రీస్తు ప్రభుని అడగగా, యేసుక్రీస్తు ప్రభు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపి నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతానీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. ఇప్పుడు యేసయ్య చెప్తారు, అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలనే నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములను చూడబోతూ ఉన్నావు.